నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని, ప్రజలు ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. తెనాలిలో నన్నపనేని బుచ్చయ్య, నన్నపనేని సుశీల జ్ఞాపకార్థం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్పై అవగాహనతో పాటు ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజలు భయపడకుండా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంచరపాలెం అవుట్స్కట్స్ వద్ద వాలీబాల్ కోర్టులో ఒక యువకుడు మన మున్సిపాలిటీ నన్నపనేని ఆంజనేయులు గారు, అలాగే శాఖమూరి ప్రసాద్ గారు, ఈదర్ పూర్ణచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అలాగే సత్యనారాయణ గారు, ఆయన కూడా ఎక్కువగా అంటే ఒక ఇన్సిడెంట్, అంటే హాస్టల్లో చదివే అమ్మాయికి క్యాన్సర్ రావటం, దానివల్ల అమ్మాయి పడిన బాధ, ఆ ఇనిషియేషన్తో, అలాగే నన్నపనేని ఆంజనేయులు గారు వాళ్ళ వైఫ్ కూడా 2 times ఎఫెక్ట్ అయ్యారు. సో మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ ఎవరికి జరగకూడదు, మనకు తారసపడిన ఇన్సిడెంట్స్ ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. అండ్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ ఎంత రెనౌండ్ హాస్పిటల్, ఎంత పేరు పొందిన హాస్పిటల్ మన అందరికీ కూడా తెలుసు. ఆడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది యాక్చువల్లీ. అలాంటిది వాళ్ళు ఇక్కడ మన తెనాలి దగ్గరికి వచ్చి ఎంతో ఖరీదైన టెస్టులు, మ్యామోగ్రామ్ కానివ్వండి, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇలాంటి టెస్టులు ఫ్రీగా చేయటం అనేది మనం చాలా మంచి విషయం. అండ్ దాన్ని మనం ఏంటంటే ఉపయోగించుకోవాలి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మహిళలు కూడా ఎంతసేపటికి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారైతే వాళ్ళ ఆరోగ్యం గురించి అంత పట్టించుకోరు. కానీ ఈరోజు ఇక్కడ మనం చూస్తే ఎక్కువ మంది ఆల్రెడీ మహిళలు వచ్చారు. అది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మహిళలు బాగుంటేనే కుటుంబం అంతా కూడా బాగుంటుంది. సో ముందు మనం ఆరోగ్యంగా ఉండి తర్వాత మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సో ఇంత మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే క్యాన్సర్ అంటే చాలామంది భయం అండి. రెగ్యులర్గా అన్ని టెస్టులు చేయించుకుంటాం తప్పితే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోము. ఎందుకంటే అదో భయం, టెస్ట్కి వెళ్తే ఏమవుతుంది, ఏం బయటపడుతుంది అనే ఒక భయంతో చాలామంది కూడా టెస్టులు చేయించుకోరు. సో ఎలాగైతే ప్రభుత్వం ఆరోగ్యం ఇదంతా కూడా మన డోర్ స్టెప్కి సంజీవిని స్కీమ్ స్టార్ట్ చేసి 74 టెస్ట్ వరకు డోర్ స్టెప్ దగ్గర చేస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ గవర్నమెంట్ ఆ విధంగా వర్క్ చేస్తుంది. క్యాన్సర్ అనేది తెలిసి రాదండి, వచ్చినా తెలియదు. ఈ రెండు ఉన్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటిది అన్నమాట క్యాన్సర్ అంటే. మా ఇంట్లో కూడా బంధువులకే కాకుండా ఇంట్లో కూడా అప్పట్లో ముకుందరావు గారికి మొదలైనప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. నాగేశ్వర రెడ్డి గారు చూసి చెప్పారు కొంచెం అనుమానంగా, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉందా. నేను అడిగాను ఆయన్ని, అంటే వారసత్వంగా వస్తుందని. ఖచ్చితంగా వారసత్వంగా వస్తుంది, లేకపోతే కొన్ని అలవాటు వల్ల వస్తుంది. కానీ ముకుందరావు గారికి ఏ ఏడువైనా అలవాటు లేదు రావటం అంటే వారసత్వం కాదన్న. అట్లాగా వారసత్వం కాకపోయినా రావచ్చు, చెడ్డ అలవాట్లు లేకపోయినా రావచ్చు, లేకపోతే ధూమపానము లేకపోతే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల రావచ్చు, అది లేకపోయినా రావచ్చు అనేది మనకి ఇప్పుడు తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి ఒక భయంకరమైనటువంటి వ్యాధి అనేటువంటిది క్యాన్సర్. ఏదైనా మనం ఉదాహరణగా మాట్లాడేటప్పుడు కూడా అంటాం క్యాన్సర్ వ్యాధి లాంటిదని. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి వ్యాధులకు బలైపోయినటువంటి కుటుంబాల నుంచి మరి ఈ రోజున బలవటమే కాదు, అవస్థలు పడుతున్నటువంటి, ఆరోగ్యం పాడవుతున్నటువంటి కుటుంబాల నుంచి కూడా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈరోజు ఉచిత పరీక్షలు, ఇక్కడ డబ్బిచ్చి కాదు, ఉచిత పరీక్షలు చేయించడానికి మరి ఆంజనేయులు గారు ముందుకు రావడం అభినందిస్తున్నారు. ఈ క్యాంపు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను మా కుటుంబంలో కొంతమంది క్యాన్సర్ బాధతో బాధపడ్డారు. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇట్లా ఉంది అని చెప్పగానే నేను దానికి అంగీకరించి కాదు నేను మొత్తం నేనే స్పాన్సరేషన్ చేస్తాను
అని చెప్పి మొత్తాన్ని ఈ రోజున ఇంత కార్యక్రమం జరగడానికి మూల కారణమైంది. దానికి ఓపెనింగ్కి ప్రారంభానికి వచ్చినటువంటి శైలజ్ గారికి, రాజ్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ కంపల్సరీగా ఫస్ట్ స్టేజ్లో కనుక మనం దీన్ని కనుక పట్టుకోగలిగితే ఈజీగా మనం దీన్ని క్లియర్ చేసుకోగలము. కాబట్టి అందరూ వచ్చి ఈ టెస్ట్లో స్క్రీనింగ్ టెస్ట్లో ఫ్రీగా చేస్తున్నారు. ఇండియాలోని ప్రసిద్ధి చెందినటువంటి ఇండో అమెరికన్ క్యాన్సర్ వారి ఆధ్వర్యంలో బసవతారక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ చాలా మంచి ఇది. కాబట్టి అందరూ వచ్చి దీన్ని చేయగలరు. ఈ కార్యక్రమానికి చేసిన శైలజ్ గారికి, రాజ్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి మరియు మిగతా డాక్టర్లందరూ కూడా ఆ హృదయపూర్వక తెనాలి ప్రాంత అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దని తెనాలి ఐక్యవేదిక సభ్యులు విజ్ఞప్తి చేశారు. గతంలో 3 రాజధానుల ప్రతిపాదన వల్ల ఈ ప్రాంత అభివృద్ధి దెబ్బతిన్నదని, ప్రస్తుతం కూడా కొన్ని వ్యాఖ్యలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఈ ప్రాంతానికి వస్తున్నాయని, గుడివాడ, కొలిపర, తెనాలి రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని తాము కోరుతున్నామని తెలిపారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ప్రాంత అభివృద్ధికి సహకరించాలని రాజకీయ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పొట్టిమూర్తి లక్ష్మీ శ్రీనివాసులు, వెచ్చ శ్యాంప్రసాద్, తిరువిధుల పవన్ కుమార్, ఘంటసాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యవేదిక తరఫున మేము ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా రకరకాల రాజకీయ పార్టీల్లో ఉన్నాము. అలానే రకరకాల వ్యాపార వృత్తుల్లో ఉన్నాము. ఇప్పుడు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు రాజధాని ఏంటో ఎక్కడుంది ఏంటి, కాసేపు 3 రాజధానులు అన్నారు, కాసేపు ఇక్కడ రాజధాని అన్నారు, నానా రకాల ఇబ్బందులు పెట్టి మా ప్రాంతవాసుల్ని చివరికి వాళ్ళు గెలవకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ అదే స్ట్రాటజీతో వాళ్ళు ఇప్పుడు మావి గన్ను, పులివెందుల గన్ను, కడప గన్ను అని చెప్పి రకరకాలుగా ఈ ప్రాంతంలో మళ్ళీ ఎవరైతే ఇన్వెస్టర్లు, బిల్డర్లు వస్తున్నారో వాళ్ళని అనిశ్చితకు గురి చేస్తున్నారు. లోకల్ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్టెప్ తీసుకోండి. తెనాలి ప్రాంతాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, రాజధాని ప్రాంతం అభివృద్ధి కావాలా వద్దా ఏంటనేది ఫస్ట్ మీ నాయకుడితో మాట్లాడి మీరు ఒక స్టాండ్ తీసుకొని అప్పుడు పత్రికా ప్రకటనలు చేసి మావి గన్ను పెడతారో, పులివెందులు గన్ను పెడతారో ఏదో చేయండి. అలా కాకుండా ఇప్పుడిప్పుడే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, కొన్ని హోటల్స్ కడుతున్నారు, పరిశ్రమలు రాబోతున్నాయి, అలానే కొల్లిపర మీదుగా రైల్వే లైన్ అడుగుతున్నాము. ఇలా రకరకాలు జరుగుతున్నప్పుడు మీరు ఇక్కడ స్థానిక ప్రజల్ని మావి గన్ను అని చెప్పి ఇంకో గన్ను అని చెప్పి మాట్లాడి భయభ్రాంతులకు గురి చేయొద్దు. తెనాలి టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడిగా పిల్లి మాణిక్యాలరావును కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, రాష్ట్ర లీడ్ క్యాప్ చైర్మన్ గారు శ్రీ పిల్లి మాణిక్యారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మన తెనాలి నియోజకవర్గంలోకి వచ్చి పార్టీలో చేరి తన మాట తీరుతో, పనితో అతి తక్కువ కాలంలోనే తెలుగుదేశం పార్టీలో మన నాయకుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి మన్ననలు పొంది గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమింపబడి గతంలో ఒక రాక్షస పాలన 2019 నుంచి 24 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ధైర్యంగా బయటకు వచ్చి తను చేస్తున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాలని ఎదిరించి మాట్లాడి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి పిల్లి మాణిక్యారావు గారు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన గుంటూరు తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆయన ఏదైతే గత 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని కార్యక్రమాలున్నా ఎంత దూసుకెళ్తూ ప్రతిపక్ష నేతగా ఆయన పేరు నిలబెట్టుకున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దళితుల మీద అయితేనేమి, తెలుగుదేశం పార్టీ మీద అయితేనేమి, అధికార పక్షం చేసిన నీచపు
వాటి మీద ప్రతి దాని మీద కూడా పోరాడి పిల్లి మాణిక్యరావు గారు ఈ రోజున ఒక గుంటూరు జిల్లాకు కానీ మంచి అంటే నెక్స్ట్ టైం ఎమ్మెల్యేగా కూడా అవుతారు పిల్లి మాణిక్యరావు గారు. మంచి నేతగా ఆయన ఎదిగారు. అలాగే ప్రతి ఒక్కరికి అధికార ప్రతినిధిగా ఆయన చేసినప్పుడు కూడా మా లాంటి వాళ్ళందరికీ కూడా ఆయన స్ఫూర్తి అన్నమాట. ఆయన వాయిస్లో బేస్ ఎలా మాట్లాడతారు ఏంటి అంటే అవతల వాళ్ళని ఎలా ఖండిస్తారు అనేది కూడా మనం చూసుకుంటా వస్తే నిజంగా విరుచుకుపడ్డ పులిలాగా ఆయన విజృంభించేవాళ్ళు. దళిత ఉద్యమ సూర్యుడు, తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర లిట్ క్యాప్ చైర్మన్ మా అన్న పిల్లి మాణిక్యరావు గారి జన్మదినోత్సవ వేడుకలు ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈరోజు ఆ వ్యక్తి ఈ విధమైనటువంటి పదవులు అధిరోహించడానికి ముఖ్య కారణం దళితలో పడుతున్నటువంటి బాధలని, అదేవిధంగా దళితులు ఉన్నటువంటి అప్రతాభావాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉద్యమాల్లో నుంచి పార్టీలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని చెప్పి పిలుపు మేరకు నారా చంద్రబాబు గారి నేతృత్వంలో, అదేవిధంగా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరి ఈరోజు అత్యున్నతమైనటువంటి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం చాలా సంతోషకరం. డాక్టర్ వెలగా స్మారక జీవిత సాఫల్య పురస్కార ప్రదాన కార్యక్రమం ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్నారు. ఆదివారం నిర్వహించనున్న గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగా వెంకటప్పయ్య స్మారక జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా కార్యక్రమ కరపత్రాన్ని మంగళవారం జిల్లా గ్రంథాలయంలో నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 14న తెనాలి సుల్తానాబాద్లోని కుమార్ పంప్స్ సత్సంగ భవనంలో నిర్వహించే కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్కి డాక్టర్ వెలగా స్మారక జీవిత సాఫల్య పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆలపాటి కళావతి రవీంద్రపీఠం, కవిరాజు త్రిపురనేని భవనం శాఖ గ్రంథాలయం తెనాలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జూన్ 12 గ్రంథాలయ గాంధీ విజ్ఞాన సర్వస్వం వెలగా వెంకటప్పయ్య గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం గ్రంథాలయంలో. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా 12వ తేదీన వారి జయంతి సభ నిర్వహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది ప్రధానంగా 2 పట్టణాలలో 4 సభలుగా జరుగుతున్నది. ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి విచ్చేసి వెలగా వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. మొదటి సభ 12వ తేదీ పిఎస్ఆర్ కాలేజీ ఎదుట ఉన్నటువంటి తెనాలి బండు మీద వెంకటప్పయ్య గారి విగ్రహానికి సరిగ్గా 9 గంటలకు అక్కడ శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం ఉంటుంది. రెండవ కార్యక్రమం 10 గంటలకు ఇక్కడే శాఖా గ్రంథాలయంలో వారికి శ్రద్ధాంజలి సంస్మరణ సభ ఈ గ్రంథాలయంలో పాఠకుల మధ్య ఏర్పాటు చేయటమైనది. 12వ తేదీ సాయంత్రం అన్నమయ్య కళావేదిక బృందావన గార్డెన్స్ గుంటూరులో సాయంత్రం 6 గంటలకు మళ్ళీ వెలగా వారి జయంతి సభ అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటమైనది. అక్కడికి వీలున్నటువంటి వారు అక్కడికి విచ్చేసి అక్కడ వారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. ఇక 4వ సభ 14వ తేదీ ఆదివారం 9 గంటలకు కుమార్ సత్సంగం హాల్లో తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో హాల్లో పెద్ద ఎత్తున అక్కడ డాక్టర్ వెలగా పురస్కారాన్ని డాక్టర్ కొలసాని రామచంద్ గారికి ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్, మానవతా చైర్మన్ గారు అయినటువంటి రామచంద్ గారికి ఈ సంవత్సరం ఇస్తున్నాం. స్వర్గీయ వెలగా వెంకటప్పయ్య గారి జన్మదినోత్సవం సందర్భంగా 12వ తారీఖు తెనాలిలో మరి గుంటూరులో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 12వ తారీఖు ఉదయం 9 గంటలకి తెనాలి బండపై ఏర్పాటు చేసిన వెలగా వారి కాంస్య విగ్రహానికి పూలమాలతో
శ్రద్ధాంజలి ఘటించి తర్వాత 10 గంటలకు జిల్లా లైబ్రరీ గ్రంథాలయంలో సభా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి పాఠకులందరూ పాల్గొని శ్రీ వెలగా వెంకటప్పయ్య గారికి ఘన నివాళులు అర్పిస్తారని కోరుచున్నాము. 12వ తేదీ వెలగా వెంకటప్పయ్య గారి జయంతి సందర్భంగా 12వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ వరకు తెనాలి గుంటూరులో సుమారు 4 సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12వ తేదీ సాయంత్రం గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి దేవాలయంలో ఆ రోజు ఈ వెలగా పురస్కారాలని అయినాల మల్లేశ్వరరావు గారికి, ఓంకార్ ప్రసాద్ గారికి, పావులు శ్రీనివాసరావు గారికి ఇవ్వటం జరుగుతుంది. అదే రోజున అక్కడే వీరితో పాటుగా ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. 14వ తారీఖు ఉదయం 9 గంటలకి కుమార్పం సత్సంగంలో ఉదయం 9 గంటలకి వెలగా జీవిత సాఫల్య పురస్కారాన్ని కొలసాని రామచంద్ర గారికి ఇస్తున్నారు. తెనాలి శారదా హాస్పిటల్లో P4 పథకం ద్వారా పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు D3 శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారదా తెలిపారు. ఈ సందర్భంగా కొలగలూరు గ్రామానికి చెందిన నాగమణి అనే మహిళకు నిర్వహించిన ముందస్తు పరీక్షల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించినట్లు చెప్పారు. నాగమణికి MRI స్కానింగ్, బయాప్సీ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించి అనంతరం సుమారు 70,000 రూపాయలు విలువైన శస్త్రచికిత్సను కూడా ఉచితంగా చేయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. వ్యాధి వచ్చిన తర్వాత కాకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉచిత వైద్య శిబిరాల్లో పాల్గొని ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చునని డాక్టర్ శారదా పేర్కొన్నారు. నాగమణి కేసు అందుకు ఉదాహరణ అని చెప్పారు. అదేవిధంగా 15 సంవత్సరాలు దాటిన బాలికలు తప్పనిసరిగా HPV వ్యాక్సిన్ తీసుకోవాలని, వివాహిత మహిళలు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్పై మహిళల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని డాక్టర్ శారదా తెలిపారు. దాదాపు 30 to 35 ఇయర్స్ నుంచి కూడా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో వర్క్ చేస్తున్నాము. ప్రత్యేకించి తెనాలి మహిళలు ఎవరికి కూడా క్యాన్సర్ రాకూడదు అనే ఉద్దేశంతో చేయటం చాలా ప్రోగ్రామ్స్ చేశాము. దీనిలో ప్రథమంగా ఈ రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత వెళ్ళేదానికంటే కూడా మనం నార్మల్గా ఉన్నప్పుడు లోపల జబ్బు యొక్క బీజాలు ఏవైతే ఉంటాయో వాటిని కనుక మనం డిటెక్ట్ చేస్తే తర్వాత రాబోయే క్యాన్సర్స్ని ఖచ్చితంగా 100% ఆపేయగలుగుతామండి. ఆ దిశగా దాదాపు ఇప్పుడు మనం చేసిన ప్రోగ్రామ్స్ వరకు 80-90 వేల మంది మనకి ఎన్రోల్ అవటం జరిగింది ఈ 35 ఇయర్స్ ఆఫ్ జర్నీలో. ఈ మధ్య మనకి ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన పైలట్ ప్రాజెక్టు చాలా అద్భుతంగా చేస్తున్నాము, అది అందరికీ కూడా తెలుసు. దానిలో NCDs రేట్ కానీ, అలాగే ఎనీమియా రేట్ కానీ, క్యాన్సర్స్ రేట్ కానీ అన్నీ మోకమ్మడిగా కలిపి 70% వచ్చాయండి. అంటే అది ఏం చెప్తా ఉంది, నాకు ఒక పాఠం ఏం చెప్పింది అని అంటే, నువ్వు చూసిన 100 మందిలో 60-70% మంది మహిళలకి ఇన్ని జబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడు దాకా మనం ఏం చేసామనేది ఒక బాధాకరమైన నాకు ప్రశ్న. దానికి జవాబు నా దగ్గర లేదు కాబట్టి. అలాగే పాల్గొన్న మహిళలు వాళ్ళల్లో సడన్గా క్యాన్సరు 3rd స్టేజ్ 4th స్టేజ్ అని చెప్పి వాళ్ళ జీవితకాలం ఒక 5 ఏళ్లే అని చెప్పినప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎంత బాధపడ్డారనేది అది వర్ణనాతీతం. అంటే మనం అందరం ముందుగానే ఒక మహిళని ఎలా రక్షించుకోవచ్చు అనే ఒక ఉదాహరణ ఈరోజు చూపిద్దాము, చెప్పిద్దాము అమ్మాయి మాటల ద్వారా అని చెప్పి మనం ఈ రోజున ప్రెస్ మీట్ అరేంజ్ చేసుకున్నాము. అంటే మనం ప్రాక్టికల్గా ఒక అమ్మాయి కథ కాదండి, ఇది నిజం, ఇది సమాజంలో జరిగే నిజాలు. ఇలాంటి నిజాలు దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో 40% అయితే నేను చూశాను ప్రస్తుతం నా ఎక్స్పీరియన్స్లో. ఇది విన్నారు కదా, మరి ఆమెకేం తెలియదు. మా క్యాంప్కి వచ్చినప్పుడు షీఈస్ వెరీ మచ్ నార్మల్గా ఉన్న వాళ్ళే క్యాంపులో పార్టిసిపేట్ చేయాలనేది మనం ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. ఎందుకంటే ఇలాంటి క్యాంపు జరుగుతుంది అని అంటే పాల్గొనే మహిళల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఏంటి కారణం అంటే భయం అంటున్నారు. మరి జబ్బు వచ్చిన తర్వాత అవన్నీ పడే బదులు ఇది హాయిగా మనం బాగున్నప్పుడు చేయించుకుంటే మంచిది అనే ఉద్దేశము ప్రతి మహిళకి కూడా తెలియపరచాలని ఇలా మీరు వీక్షించే వారికి కూడా చెప్తున్నానండి. మేడం గారు మామూలుగా ఒక క్యాంపు ద్వారా మీరు టెస్టులు చేశారండి. క్యాన్సర్ టెస్టులు, థైరాయిడ్ టెస్టులు అన్నీ ఉచితంగా చేశారు. అయితే అక్కడ నాకు చిన్న తేడా వచ్చిందని మేడం గారు పరీక్షల ద్వారా వచ్చినాక రిపోర్ట్లు వచ్చినాక మందులు ఇచ్చారు చిన్న తేడాని. మళ్ళీ తర్వాత 5 నెలల తర్వాత మళ్ళీ
ఫోన్ చేపించి పెప్ టెస్ట్ అవన్నీ కొన్ని టెస్టులు చేశారు. దాంట్లో కొన్ని ఇన్ఫెక్షన్ లాగా వచ్చిందమ్మా అని ఎంఆర్ఐ స్కానింగ్లు, మామూలుగా కొన్ని స్కానింగ్లు, గుండె స్కానింగ్లు అవన్నీ ఉచితంగా చేయించారు. అయితే దాంట్లో ఆపరేషన్ చేయాలనే వచ్చిందని చెప్పారండి. మేడం గారి ద్వారా నాకు మళ్ళీ తర్వాత ఆ టెస్టులు అవుతుండగానే నాకు కొంచెం ఇన్ఫెక్షన్ గడ్డలాగా, మన విరోచన పేంకు గడ్డలాగా వచ్చిందండి విరోచనం అయ్యే కాడ. అయితే దాన్ని కూడా మేడం గారు బయటికి వెళ్తే చాలా డబ్బులు అయ్యాయి, నన్ను ఉచితంగా చూశారండి. నేనైతే ఆ వారం రోజులైతే నరకం చూశానండి. నాకు దేవతల్లే, అమ్మ కాదు ఒక దేవతే అని అనుకుంటున్నాను నేను. అంత బాగా నన్ను చూసి ఆ గడ్డ అంతా తీసేసి మళ్ళీ మందులన్నీ ఉచితంగా నాకు ఇచ్చి, నన్ను 5 రోజులకి మందులు ఇచ్చి మళ్ళీ కవర్ చేయించి మళ్ళీ ఉచితంగా టెస్ట్ చేసి మళ్ళీ అది తగ్గిపోయిందని తెలుసుకున్నాక మళ్ళీ మొక్క టెస్ట్కి రమ్మన్నారండి. ఇవాళ నేను మొక్క టెస్ట్కి వచ్చాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.